హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. క్లాస్ వైజ్గా మనం టైలరింగ్ నేర్చుకుందాం. మీరు చేయవలసింది ఏమీ లేదు ఫ్రెండ్స్. జస్ట్ చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయితే చాలండి. 90 రోజుల్లో టైలరింగ్ నేర్చుకోవచ్చండి. టైలరింగ్కి కావలసిన వస్తువులు: టేపు, కత్తెర, పీసు, స్కేల్, కరువు స్కేల్, బుక్, పెన్ను. కావలసిన వస్తువులు ముందుగా టేప్ అండి. అయితే ఇందులో ఇది మీటర్నర ఉంటుంది. ఈ మీటర్నర్లో అంగుళాలు ఏవో సెంటీమీటర్లు ఏవో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఇవన్నీను అంగుళాలండి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 లాస్ట్ వరకు అంగుళాలు ఉంటాయండి. 60 అంగుళాల వరకు ఉంటాయి, 60. అయితే ఇది ఈ టేప్ మొత్తం వచ్చేసి మీటర్నర ఉంటుంది. ఆ మీటర్నర్లో అటువైపు ఏమో అంగుళాలు ఉంటాయి, ఇటువైపు ఏమో సెంటీమీటర్లు ఉంటాయి. ఫ్రెండ్స్ ఒకసారి మీరు గమనించండి. ముందుగా ఎలా చూడాలి అంటే ఇది 1.5 అనుకోండి. ఈ ఒక అంగుళం తర్వాత 6 పాయింట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 6 పాయింట్స్ వచ్చిన తర్వాత 1.5 సెంటీమీటర్స్ అంటారు. ఆ తర్వాత 30 సెంటీమీటర్కి 3 పాయింట్లు తక్కువ 2 సెంటీమీటర్లు. అలా పాయింట్ వైజ్గా పెరుగుతున్నప్పుడు పావు ఇంచెస్ పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది గమనించాలి. ఇది పాయింట్ ఎక్కువైనా తక్కువైనా బ్లౌజ్ అయితే పాడైపోతుంది ఫ్రెండ్స్. ఇవి మీరు గమనించలేకపోగా మీరు బ్లౌజ్ పాడైపోతుంది. మీరు కరెక్ట్గానే కుడతారు, కానీ ఇవి తప్పు పెట్టడం వల్ల మీకు బ్లౌజ్ కరెక్ట్నెస్ రాదు ఫ్రెండ్స్. ఇది కంపల్సరీగా గమనించాల్సిన విషయం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇవి సెంటీమీటర్స్ కాదు, ఇవి అంగుళాలు. ఇది సెంటీమీటర్స్ ఫ్రెండ్స్. ఇది 1, 2, 3, 4 అలా సెంటీమీటర్స్. ఇవి సెంటీమీటర్స్ ఫ్రెండ్స్. ఇటువైపు ఏమో అంగుళాలు ఉంటాయి, ఇటువైపు ఏమో సెంటీమీటర్స్ ఉంటాయి. ఇది మీరు కరెక్ట్గా తీసుకోలేకపోగానే బ్లౌజ్ పాడైపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. ఇవేమో సెంటీమీటర్స్, ఇవేమో అంగుళాలు ఫ్రెండ్స్. ఇది టేప్. ఇది కంపల్సరీగా టైలరింగ్ వర్క్కి కావాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత ఇది ఇంపార్టెంట్ వస్తువు, ఈ డీస్. కలరు మనం ఈ కలర్ అయితే ఈ కలర్తో మనం డీస్ తీసుకోవాలి. ఇది కలర్ కనిపించకపోయినా మనం మిస్ అయిపోయి బ్లౌజ్ పాడు చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఇది పింక్ కలర్ అయితే ఈ కలర్తో డీస్ గీసుకోవాలి ఫ్రెండ్స్. ఆలోచించండి. ఇది డీస్ కంపల్సరీగా ఇంపార్టెంట్ అయిన వస్తువు. అలాగే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ వస్తువుల్లో కత్తిరి మెయిన్ పాయింట్ అండి. ఇది కత్తిరి 10 ఇంచెస్ కత్తిరి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ నేర్చుకునేదానికి. ఆ తర్వాత అన్ని ఇంచెస్ ఉంటుంది. చిన్నదాని నుంచి పెద్ద వరకు చాలా సైజెస్ ఉంటాయి కత్తిరి. కానీ 10 ఇంచెస్ కత్తిరి తెచ్చుకుంటే మనకి కట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్, కత్తిరి కావాలి. ఓకే. తర్వాత మనమైతే ఏదైతే 10 మినిట్స్ నేర్చుకుంటున్నామో కంటెంట్ వైజ్గా ఈ బుక్లో కంపల్సరీగా రాసుకోవాలి. ఈ బుక్ అయితే కంపల్సరీ మెయిన్ ఇంపార్టెంట్ బుక్ ఇంపార్టెంట్గా కావాలి. మనం రోజు ఏదైతే క్లాస్ వింటున్నామో ఆ క్లాస్ విన్నది ఈ బుక్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే మనకు అది కావాలో బుక్ తీయంగానే మనకి కంటెంట్ అయితే అర్థమైపోతుంది అండి. ఆ తర్వాత ఇది మెయిన్ ఇంపార్టెంట్ నీడిల్ అయితే కంపల్సరీ కావాలి. ఇది లేకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దీని ఉపయోగం చాలా ఉందండి. ఇది కాకపోతే ఇది కామెడీగా మీరు చిన్నదేగా దీని నుంచి ఏం ఉపయోగం అని మీరు అనుకోవచ్చు. చాలా ఉపయోగాలు ఉన్నాయి దీని నుంచి. నీడిల్ అయితే కంపల్సరీ కావాలి. చిన్న నీడిల్ నుంచి పెద్ద నీడిల్ వరకు ఉంటాయి, కానీ ఇదైతే నేను ఈజీగా ఉంటుందని ఇదే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. సిల్లీగా అనుకోవద్దు, ఇదైతే కంపల్సరీ కావాలి. స్కేల్ కావాలి. స్కేల్ మనం డ్రాయింగ్ వేసుకున్నాక స్ట్రైట్ లైన్ రావాలి అంటే కంపల్సరీ స్కేల్ కావాలి. అయితే ఇందులో కూడా సెంటీమీటర్స్ ఉంటాయి, అంగుళాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ముందుగా మనం ఏంటంటే సెంటీమీటర్స్ ఏవో అంగుళాలు ఏవో ముందుగా గ్రహించాలి. దీనికి గ్రహించకపోతే ముందుగా ఏదైనా మనం కుట్టాం కదా పాడవదిలే అనుకోవద్దు. పాయింట్లు తప్పున్నా సరే బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా మిస్ అవుతుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా మనకి కావాల్సింది ఈ సెంటీమీటర్లు ఏవో అంగుళాలు ఏవో మనం గ్రహించాలి. ఒకసారి చూడండి. ఇటువైపు సెంటీమీటర్స్ ఉన్నాయి, ఇటువైపు ఏమో అంగుళాలు ఉన్నాయి. దీని నుంచి కూడా
అంగుళాలండి. ఆ తర్వాత దీని నుంచి 1.5 అంటే 6 పాయింట్స్ వస్తాయి. ఆ తర్వాత ఇంకా 3 పాయింట్స్ ఎగస్ట్రా అయితే 6.5 అవుతుంది, 1.5 అవుతుంది. ఆ తర్వాత 2 ఇంచెస్ అవుతుంది. అలా పాయింట్ల వైజ్గా చూసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి మీకు కంటెంట్ వైజ్గా నేను రోజుకు ఒక పాయింట్ వైజ్గా నేను చెప్తానండి. అయితే ఇంకోటి అయితే మెయిన్ పాయింట్, ఇది చక్క స్కేల్ అండి, కరువు స్కేల్ అంటారు దీన్ని. కరువు స్కేలు చాలా చాలా చిన్న వస్తువు కాడి నుంచి పెద్ద మనం టాప్లు, ప్యాంట్లు, చుడీలు కట్ చేసుకునే వరకు కూడా ఇది కంపల్సరీ కావాల్సిన వస్తువు ఫ్రెండ్స్. ఒకసారి గమనించండి. దీనికి కూడా అంగుళాలు ఉంటాయి, సెంటీమీటర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి కూడా. కానీ ఇవి పాయింట్ల వైజ్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. మనం దీంతో కూడా పెట్టుకోవచ్చు, మెజర్ చేసుకోవచ్చు. కానీ టేప్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే స్కేల్తో అయినా పెట్టచ్చు అని మీరు అనుకోవచ్చు, అని పెట్టచ్చు. కానీ పాయింట్ల వేజ్గా చూసుకుంటూ రావాలి. కానీ మనం ఏది కట్ చేసినా కరెక్ట్గా మిస్ అవ్వకుండా కట్ చేయాలండి. ఒకసారి చూడండి, మిస్ అవ్వకుండా చూడండి. కావాల్సిన వస్తువులు ఇంపార్టెంట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, లాస్ట్లో చూపిస్తానని చెప్పాను. కత్తి, టేపు, డీస్ ఉంటే మనం కటింగ్కి సరిపోతుంది. కానీ ఇవన్నీ ముందుగా నేర్చుకునే వాళ్ళకి ఇంపార్టెంట్ వస్తువులు ఇవన్నీ కావాలి. ఇవన్నీ దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. దగ్గర పెట్టుకుని బుక్ కూడా మనకి ఇంపార్టెంటే. మీరు బుక్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం క్లాస్ వైజ్గా నేర్చుకున్నవన్నీ మనం బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాసుకుంటే రేపొద్దున మీకు కంపల్సరీగా బుక్ తెరవంగానే మీరు ఏదైతే నేర్చుకున్నారో అది మీరు కట్ చేయగలరు, కుట్టగలరు, మొత్తం కంటెంట్ వైజ్గా చేయగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ వీడియో జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. నెక్స్ట్ వీడియోకి క్లాస్ 2కి మళ్ళీ కలుద్దాం. ఓకేనా.